సూపర్ 30 బ్యాచ్ స్టూడెంట్ విజయలక్ష్మి ఇప్పుడు మనతో ఉన్నారు. తను షీ గాట్ జాబ్ ఇన్ కపిలేటి. షీఈస్ గోయింగ్ టు ఆన్ బోర్డ్ ఆన్ మండే. అంటే లైక్ టుడే ఇట్ ఈస్ 17th January. షీఈస్ గోయింగ్ టు ఆన్ బోర్డ్ ఇన్ కపిలేటి సొల్యూషన్స్ యాజ్ ఎ ఫ్రెషర్, యాజ్ ఎ .NET developer on 19th January. So let's have a chit chat with Vijayalakshmi. So just give a brief about you, Vijayalakshmi. Sir, I am Vijayalakshmi. I recently graduated degree in the stream of BSc Computer Science in the year of 2025. It is in the Sahiti Degree College, which is located in BN Reddy. ఓకే, అంటే ఇప్పుడు ఈ వీడియోలో మనకు తెలుస్తుంది విజయలక్ష్మి చదువుకుంది బీఎస్సీ కంప్యూటర్సా? Yes, sir. బీఎస్సీ కంప్యూటర్స్ 25 బ్యాచ్. తను మా దగ్గర అరౌండ్ 10 months బ్యాక్, అంటే బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే జాయిన్ అయ్యాం, అంతేనా? Yes, sir. సెకండ్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఫిఫ్త్ సెమ్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్లో ఉన్న టైంలో మన దగ్గర జాయిన్ అయ్యారు. సో డిగ్రీ చేసిన వాళ్ళు, అంటే ఏ డిగ్రీ చేసినా ఐటీ వైపు రావచ్చు, డిగ్రీ చేస్తే సరిపోతుంది, బీటెక్ అవసరం లేదు అన్న మనం ఇంతకుముందు ఎన్నో వీడియోలు ఇచ్చాం. దానికి ఎవిడెన్స్ ఇప్పుడు విజయలక్ష్మికి వచ్చిన జాబ్. నాట్ ఓన్లీ విజయలక్ష్మి, దెర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ గాట్ జాబ్స్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ హూ జస్ట్ కంప్లీటెడ్ బీఎస్సీ. యా, సో నువ్వు ఫైనల్ ఇయర్లో జాయిన్ అయ్యావు కదా. ఫస్ట్ ఎన్ని రోజులు వచ్చావు కోర్స్కి? 5 months వచ్చాయి సార్. ఒక 5 months వచ్చావు. 5 months వచ్చి తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకున్నావు. బ్రేక్ దేనికి? ఎగ్జామ్స్కి వెళ్ళిపోయావు. ఎగ్జామ్స్ రాసి మళ్ళీ వచ్చావు. మళ్ళీ ఒక 3-4 months అటెండ్ అయ్యావు అప్రాక్సిమేట్గా. అటెండ్ అయినావు. సో ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ఉంటావు ఓవరాల్గా మన ద్వారా ఇన్స్టిట్యూట్ తరఫున? 8-9 ఇంటర్వ్యూస్ వెళ్ళావు. సో ఈ 8-9 ఇంటర్వ్యూస్లలో అంటే ఎక్కడైనా ఆఫర్ వచ్చిందా అంతకుముందు? ఆఫర్ రాలేదు సార్. లాస్ట్ రౌండ్ వరకు వెళ్ళాలి, ఆఫర్ రాలేదు. ఫైనల్ రౌండ్స్ వరకు వెళ్ళావు. ఫైనల్కి ఇది 8th ఇంటర్వ్యూ అప్రాక్సిమేట్గా? 8-9th ఇంటర్వ్యూ. యా, ఓకే, ఫైనల్గా యూ గాట్ జాబ్. యా, సో ఇప్పుడు వాట్ డిడ్ యూ లైక్, అంటే బీఎస్సీ చేసి ఐటీ వైపు వస్తున్నప్పుడు, అంటే ఎంసీ ఇంకా చేయలేదు, బీటెక్ కాదు, సో ఆ డౌట్ ఉండేనా నీకు? ఉండేది సార్. కానీ యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే మీ వీడియోస్ దొరికినాయి. అప్పుడు కొంచెం .NET పైన ఈజీ ఉంటుంది కంపేర్ టు జావా ఈజీ ఉందంటే అప్పుడు చూద్దామని వస్తే బాగానే ఉంటుంది అనుకున్నా. కోడింగ్ ఎనీ డిగ్రీ వాళ్ళైనా కూడా రావచ్చు, నాట్ ఓన్లీ బీటెక్. డిగ్రీ వాళ్ళకు కూడా ఉంది చాయిస్ సాఫ్ట్వేర్లో వెళ్ళడానికి అని చూసి అది ప్రమోట్ చేసాం మనం చాలా వీడియోలలో. ఏ డిగ్రీ చేసిన ఐటీ వైపు రావచ్చు అని చేపించాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందుకి నీకు ప్రోగ్రామింగ్కి, ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రోగ్రామింగ్ స్కిల్కి ఏంటి డిఫరెన్స్ వచ్చిందా? స్టార్టింగ్ అసలు నాకు ప్రోగ్రామ్ అంటే ఏంటిదో కూడా తెలియదు సార్. అంటే బీఎస్సీ కంప్యూటరే కదా. ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో మీకు సి, పైథాన్ ఉంటాయి కదా, జావా ఉండేది, అవన్నీ ఉండేది సార్. కానీ అన్ని బట్టి పట్టుకొని రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు బట్టి పట్టుకొని వెళ్ళి రాసేసి వచ్చేటోళ్ళం సార్. ఒకటే ప్రోగ్రామ్ కోడింగ్ అంటే ఒకటే ప్రోగ్రామ్ ని దాన్ని రాసేసి వచ్చేటోళ్ళం సార్, ఒకటే నేర్చుకొని. ప్రోగ్రామింగ్ భయం ఉండేనా? చాలా భయం ఉండేది సార్. ఎలా చేస్తాను అసలుకి, నేను జాయిన్ అవుతున్నా కానీ నేర్చుకోను అని చాలా డౌట్ ఉండేది సార్. అసలు ఇక్కడ వచ్చినాక అసలుకి ఒక ఫస్ట్ స్టార్టింగ్లో ఒక లైన్ చెప్తుంటే హలో వరల్డ్ ప్రోగ్రామ్ అంటే అది చాలా ఈజీగానే ఉంది అనుకున్నా సార్. ఇంకా తర్వాత అలా అదే అలవాటు అయిపోయింది. ఇంకా చాలా నార్మల్ అని. కోడింగ్ ఓవరాల్గా ఫస్ట్ 5 months వచ్చినప్పటికీ ప్రోగ్రామింగ్ మీద నీకు మంచి గ్రిప్ వచ్చిందా? 5 monthsకి సార్. ఎస్ సార్. కోడింగ్ రాస్తున్నాను. నేను అక్కడ మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా నాకు కోడింగ్ వచ్చు అనుకొని ఇంకా ఎగ్జామ్స్ కూడా మంచిగా రాసిన సార్. బీఎస్సీ ఇక్కడ ట్రైనింగ్ అనేది మీ ఫైనల్ ఇయర్ కూడా కొంత సపోర్ట్ అయ్యి ఉంటుంది. అది జనరల్గా అవుతుంది, ఎందుకంటే నువ్వు చదువుతుంది కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్సే కాబట్టి. ఇక్కడ .NET కోడింగ్ నేర్చుకున్నప్పుడు అవి మీకు పెద్ద కష్టం అనిపించదు. యా, సో ఓవరాల్గా ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయి మనవి, అంటే సెమినార్ అని, టైమింగ్స్ అని, లాగిన్ ఫోటో, లాగౌట్ ఫోటో, హాలిడేస్ ఎక్కువ ఉండవు, ఏదైనా హాలిడే కావాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ. అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఆల్ దీస్? ఫోన్ తీసేసుకుంటాం, అవన్నీ తీసుకుంటే కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం సార్. లేకపోతే ఫోన్లు ఉంటే మెసేజ్ వచ్చింది చూస్తూ ఉంటాం. అలా సెమినార్ పార్టిసిపేట్ చేసావా? సార్, స్టార్టింగ్లో పార్టిసిపేట్ చేసావు. అది హెల్ప్ అయింది? చాలా హెల్ప్ అయింది సార్. అంటే స్టేజ్ ఫియర్ పోతుంది. స్టార్టింగ్లో చాలా స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది, అది పోయింది. ఫోన్ కూడా మంచిదే కదా తీసుకోవడం? ఎస్ సార్, తీసుకోవడం మంచిది. అంటే వీలైనంత వరకు ఇక్కడ క్రౌడ్ తక్కువ ఉంటుంది అండ్ ఫుల్ డే ప్రోగ్రామ్ ఉంటుంది, రోజంతా ఇన్స్టిట్యూట్లో ఉండాలి.
సో అదేమనిపించింది అన్ని అవర్స్ 7 hours 8 hours ఇన్స్టిట్యూట్ ఉండాలి? స్టార్టింగ్లో కొంచెం స్ట్రెస్ అనిపించేది సార్, కానీ తర్వాత అలవాటు అవుతూ ఉంటే టాస్కులు చేస్తూ ఉంటే తర్వాత కొంచెం టాస్కులు చేయాలి, కంప్లీట్ చేయాలి, ఇచ్చిన టాస్క్ చేయాలి అనేది మైండ్లో పెట్టుకొని తర్వాత నార్మల్ అనిపించేసి సార్. ఇప్పుడు నువ్వు జాయిన్ అయిన టైంలో ఇక్కడ కానీ బట్ మీ ఇంటి దగ్గర కానీ ఫ్రెండ్స్ రిలేషను అంటే డిగ్రీని కదా నువ్వు ఐటీ కోర్సు ఇదంతా ఎన్రోల్ అయినప్పుడు అంటే డిగ్రీయే కదా బీటెక్ కాదు కదా ఇది అని ఒక నెగిటివ్ కామెంట్ వచ్చినాయా? చాలా వచ్చినాయి సార్. ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నావు, డిగ్రీ చేస్తున్నావు రాదు, ఓన్లీ బీటెక్ వాళ్ళకే వస్తుంది అని చాలా మంది అన్నారు సార్. ఇంటికాడనా ఇక్కడనా? ఇంటి దగ్గర అన్నారు సార్, ఫ్యామిలీస్ లో అన్నారు. అయితే నా ఎందుకు రాదు, నాకు నా మీద అంటే ఉంది సార్, నాకు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అని ఉండే. దానివల్ల ఇప్పుడు ఫైనల్గా ఒకటి ఏంటంటే ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్లో నీకు బాగా అనిపించింది ఏంటి, ప్లస్ మంచిగా ఉంది అని? సెమినార్ చెప్పడం సార్, ఇంకా క్లాసెస్ కూడా చెప్పడం, మెంటర్షిప్ చేయడం. మెంటర్షిప్ చేస్తే మనకి తెలియని కూడా మనం నేర్చుకోవచ్చు ఇక్కడ. లాగిన్ టైం లాగౌట్ టైం పెట్టడం. మెయిన్గా నచ్చింది అయితే సెమినార్స్, ఇంకా మన మెంటర్షిప్ చేయడం సార్. దానివల్ల మన స్కిల్స్ చెప్పా సార్. సబ్జెక్ట్ చెప్పావు ఒక 6-7 మెంబర్స్కి చెప్పా సార్. ఎక్సలెంట్, అది చాలా హెల్ప్ అయ్యి ఉంటుంది. ఓకే, సో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఫైనల్గా మొన్న 8th ఇంటర్వ్యూ కదా, సో ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు జనరల్గా మనకి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు మనం పర్ఫామ్ బాగా చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం ఇంటర్వ్యూని. మనం చేయలేనప్పుడు, మనకు సబ్జెక్ట్ లేనప్పుడు భయం ఉంటుంది ఇంటర్వ్యూ. సో నువ్వు ఇంటర్వ్యూస్ లాస్ట్ 8th ఇంటర్వ్యూ ఆర్ 7th ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూస్ని ఎంజాయ్ చేసావా, లైక్ ఇది అనిపించిందా నీకు? ఫస్ట్ రౌండ్ కొంచెం ఎంజాయ్గానే చేసా సార్. లాస్ట్ రౌండ్ వచ్చేసరికి కొంచెం భయం అయింది, అంటే తీసుకుంటారా తీసుకోరా అని. మెషిన్ టెస్ట్ హెల్ప్ అయిందా ఇక్కడ తీసుకున్న ట్రైనింగ్? చాలా హెల్ప్ అయింది సార్. ఇక్కడ బాగా టాస్కులు చేపిస్తాం మనం. ఆ టాస్కులే చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి నువ్వు ప్రిపేర్ అయిన టాస్కులు ఇంకో ఇంటర్వ్యూకి హెల్ప్ అవుతాయి, అది గమనించారా? మనకి జనరల్గా మన దగ్గర ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ ప్రిపరేషను, ఒక 1 week తర్వాత ఇంటర్వ్యూ ఉందంటే ఈ 1 week అందరినీ కూర్చోబెట్టి ఫ్యాకల్టీ ఆ ఇంటర్వ్యూ ప్యాటర్న్ అంతా ముందు పెట్టి మీతో లాజికల్ ప్రోగ్రామింగ్ అయితే లాజికల్ ప్రోగ్రామింగ్, మెషిన్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేస్తాం. అది హెల్ప్ అయ్యిందా? ఓకే, ఎనీహౌ సో వాట్ డూ అంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఏం చెప్తావు చెప్పు, అంటే ఏం చేయొద్దు అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉండాలి చాలా. అసలుకి కాన్సన్ట్రేషన్ లేకపోతే మీరు ఎన్ని డేస్ ఉన్నా కూడా ఇక్కడ వేస్ట్. అసలుకి మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇక్కడ మనకి జాబ్ అనేది కన్ఫామ్గా వస్తుంది, కానీ మనం దాన్ని వెయిట్ చేయాలి. రాదు అని వదిలేయద్దు, ఇంకా ఎవరి మాటలు వినొద్దు, రాదు ఇంకేం చేస్తామని అట్లా. ఇప్పుడు మీరు క్లాసులు ఈ కోర్స్ నడుస్తున్నప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ హ్యావ్ యూ సీన్ కపుల్ ఆఫ్ పీపుల్ గాట్ జాబ్స్? ఎస్ సార్. నీ కళ్ళ ముందు 30 మందికి జాబ్లు వచ్చాయి ఇప్పుడు ఈ మధ్యలో. అంతకుముందు ఎంతమందికి వచ్చినావు కానీ నీ కళ్ళ ముందు 2-3 monthsలోనే 35 దాకా వచ్చాయి. బట్ అక్కడ ఈ 10 months జర్నీలో ఖచ్చితంగా నువ్వు వచ్చావు, పోయావు, మళ్ళీ బ్రేక్ తీసుకున్నావు. 2 బ్రేకులు తీసుకున్నప్పుడు నీకు డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఉంటారు, డెఫినెట్గా నెగిటివ్ మాట్లాడతారు. సో ఆ నెగిటివ్ మాటలని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి స్టూడెంట్స్? ఇప్పుడు నువ్వు చెప్పినావు, నువ్వు విన్నావు నెగిటివ్, ఎంతో వింటావు. నువ్వు విన్న నెగిటివ్కి ఇక్కడ జరిగిన దానికి పొంతనుందా? ఉండదు సార్. జాబ్స్ రావు, ఏడొస్తుంది, వాళ్ళకి రాలే వీళ్ళకి రాలే వస్తుంది సార్. మనం పేషెన్స్గా మనం వెయిట్ చేయాలి. ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, ఇక్కడ మెయిన్ హైలైట్ మీరు గమనిస్తే ఇంటర్వ్యూస్ ప్రిపేర్ చేయించడంతో పాటు ఇంటర్వ్యూస్ అరేంజ్ చేపిస్తూనే ఉంటాం. ఎక్కడున్నా పిలిపిస్తాం, ఈవెన్ రాపోయినా మీకు ఫోన్ కానీ మెసేజ్ వస్తుంది ఇంటర్వ్యూ ఉంది మీరు రండి అని. సో అక్కడ డిడ్ యూ ఫీల్ దట్ ఇన్స్టిట్యూట్ ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ ద స్టూడెంట్? అంతే కదా. ఇప్పుడు నీది మొన్న తెలిసింది, మేము హాలిడేలో ఉన్నాం, ఈరోజు ఓపెన్ చేసాం ఆఫీసు, నీకు కాల్ చేసాం, పిలిచావు, నువ్వు మండే ఆన్బోర్డ్ అని చెప్పావు. అంటే అదే కాదు, ఇంటర్వ్యూస్ గురించి కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ అయినా కానీ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళండి అని ప్రిపేర్ చేయించడం. ఐ థింక్ సో వీఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, బట్ ద పీపుల్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ ఇట్ ప్రాపర్గా. జనరల్గా ఇన్స్టిట్యూట్కి సరిగ్గా రాకుండా నేను అప్పుడు జాయిన్ అయినా, నేను ఇప్పుడు జాయిన్ అయినా, చెప్పు నేను అప్పుడు జాయిన్ అయినా, నేను ఇప్పుడు జాయిన్ అయినా, నాకు జాబ్ రాలేదు అంటే నువ్వేమంటావు దానికి? అది వాళ్ళ ఫాల్ట్ సార్.
దీనిపైన ఫాల్ట్ ఏం కాదు, అది వాళ్ళ ఫాల్ట్. వాళ్ళు అదే ఇప్పుడు రాలేదు చాలా కాబట్టి ఇప్పుడు నేను వాళ్ళు- నెగిటివ్ మాటలు ఎవరైనా స్టూడెంట్ ఉంటే ఏం చేస్తారు, నేను జాయిన్ అయ్యి 1 year అయింది అంటాడు, నాకు జాబ్ రాలేదు అంటున్నాడు. బట్ వాళ్ళకి మేము ఒక 40 ఇంటర్వ్యూస్ పెట్టించాం. 30-40 ఇంటర్వ్యూస్లో కూడా వాళ్ళకి జాబ్ రావట్లేదు. Yes, sir. సో దానికి రీజన్స్ ఏంటి? నెంబర్ 1 ఇర్రెగ్యులారిటీ. 2 months వస్తున్నారు సార్, నీ విషయంలో నువ్వు ఎగ్జామ్స్ ఉన్నాయి 2 సార్లు బ్రేక్ తీసుకున్నావు, బట్ ఎలాంటి అకాడమిక్ స్కెడ్యూల్ లేని వాళ్ళు కూడా బ్రేకులు తీసుకుంటారు. బ్రేకులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి నెలలు ఉండి వస్తున్నారు. ఎప్పుడో 1 year బ్యాక్ జాయిన్ అయ్యారు, 4 months వచ్చారు, 6 months ఇంట్లో లేరు, మళ్ళీ 2 months ఉంటున్నారు, ఉండి 1 year అయిపోయి. ఎన్ని రోజులు ఉన్నాగా, ఎన్ని రోజులు ఉన్నది మ్యాటర్ కాదు. నువ్వు రెగ్యులారిటీ రావాలి, నువ్వు ఇంటర్వ్యూస్ తీసుకోవాలి. ఆ ఇంటర్వ్యూస్లో నీకు జాబ్ రాలేదు, ఒక ఇంటర్వ్యూలో రాలేదు, 10 ఇంటర్వ్యూస్కి వెళ్ళావు, 10 ఇంటర్వ్యూస్కి వెళ్ళావు, 10 ఇంటర్వ్యూలో జాబ్ రాలేదంటే కంపెనీ వాడు తప్ప, ఇన్స్టిట్యూట్ తప్ప, స్టూడెంట్ తప్ప? స్టూడెంట్ తప్పే సార్. ఏంటి స్టూడెంట్ తప్ప? అక్కడ పర్ఫార్మెన్స్ ఆయన మంచిగా చేయలేదు, సబ్జెక్ట్ మొత్తం మర్చిపోయింది. ఇది ప్రాబ్లం అవుతుంది స్టూడెంట్స్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ద పీపుల్ ఆర్ ఇర్రెగ్యులర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దే ఆర్ నాట్ పుట్టింగ్ ద ఎఫర్ట్స్ ఫర్ ఇంటర్వ్యూస్. ఫైట్ ఇవ్వాలి, గట్టి ఫైట్ ఇస్తేనే సక్సెస్ అవుతావు. ఇప్పుడు ఇంతమంది వెళ్ళారు ఇంటర్వ్యూస్కి, ఎంతమంది వెళ్ళారు నీతో పాటు? 15-16 వెళ్ళారు, 1% సెలెక్ట్ అయ్యావు, నువ్వు ఒక్కదాన్ని సెలెక్ట్ అయ్యావు. ఇప్పుడు రాలేదు, వాళ్ళందరికీ సెలెక్ట్ అవ్వలేదంటే కంపెనీ వాడికి ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. దే వాంట్ 4 people, బట్ దే హ్యావ్ టేకెన్ ఓన్లీ 1 person. దే డింట్ టేక్ 3 పొజిషన్స్ అలానే ఖాళీ ఉంచారు, బట్ వెళ్ళింది ఎంతమంది? 15 మంది. అంటే ఇంకా 3 పొజిషన్స్ క్లోజ్ చేయొచ్చు కదా. ఈవెన్ ఇక్కడ మీరు గమనిస్తే ఇన్నోవర్ కన్సల్టెంట్కి 13 పంపిస్తే 8 మందికి ఆఫర్ ఇచ్చి పంపించాడు. కబిలైటీకి కూడా మనకి ఒకసారి 25 మంది, ఒకసారి 30 మంది పోతే టోటల్గా 15 మందికి ఆఫర్స్ వచ్చాయి. అంటే ఇక్కడ ఉన్న కాంపిటీషన్ కూడా 1:2, 1:3, 1:3, ఒక్కోసారి 1:4. అంటే కాంపిటీషన్ ఈజ్ వెరీ వెరీ లెస్. ఎక్కడైనా మీరు ఒక డ్రైవ్ పెడితే 500-1000 మంది వస్తారు, బట్ ఇక్కడ 30 మంది 40 మందికి డ్రైవ్స్ పెట్టి క్లియర్ చేపిస్తున్నాం. సో ఐ థింక్ సో you utilized this training very well, and even though you have taken 2 breaks for your academics, but you continued again. So people has to take you as inspiration, because నువ్వు ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా 25 ఇలా నీ డిగ్రీ అయిపోయిన రోజులైంది ఇప్పటికి 6-7 months అయిపోయింది. ఇప్పుడు నువ్వు జాబ్లో జాయిన్ అవుతున్నావు. ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్.